తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరిపై ఫైర్ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. సమస్యలను పరిష్కరించడంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని ఆరోపించారు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు దాడులు చేస్తున్నారని, వినియోగదారులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు అన్నారు. సివిఆర్టీ ఇంజనీరింగ్ కాలేజ్పై ఎన్నిసార్లు కేసులు నమోదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక ఈ సమస్యలను పట్టించుకోకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగుతామన్నారు జేసీ. పెద్దగా కొత్తగా వచ్చాడు ఒక ఆఫీసరు, ఆయన ఏందో అర్థమే కావడం ఆయన పద్ధతి. ఈ డిస్ట్రిక్ట్ లో ఆయన ఏదో పెద్ద చలామణి చేస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవడున్నాడు? వాళ్ళని అడిగితే సార్ మేమేం చేయాలి సార్, పైనుంచి రావాలంట. ప్రతి విషయంలో అదే ఉంది. మేము ఓపికగా ఉన్నాం. తాడిపత్రుల్లో కూడా ఆ కాలేజ్ కేసు, దొంగతనాల కేసులు అవన్నీ ఇస్తే ఆయన తీసుకొని ఆయన ఫైల్ ఆయన టేబుల్లో పెట్టుకుంటాడా? జరగదు. మేము తిరగబడినామంటే జరగదు. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఎన్ని రోజులు అయ్యాడా? వాడు బియ్యం వేసుకొని రాళ్ళు వేసి కూర్చుంటాడా? పబ్లిక్ ఏమవుతుందా? చెప్తాను చూడండి ఆఫీసర్ గారు, దయచేసి మా ఎస్పీ గారు ఉన్నారు, బాగున్నారు, ఆయన అందరికీ న్యాయం చేస్తాడు. నువ్వేంది ఫైళ్ళని పెట్టుకున్నాడు కూర్చొని? ఏమనుకుంటున్నారు మీరు? తిరగబడ్డారంటే పబ్లిక్ ఎవరి చేత కాదు. ఎస్, మీరు మంగళవారం బుధవారం లోపల ఫైల్ క్లియర్ చేయండి. లా ఇటుంటే చేయండి. మా ఫేవర్గా చేయమని చెప్పడంలే. కాలేజ్ విషయంలో దొంగ పిల్లలు ఎగ్జామ్ రాస్తే కేసు పెట్టలేవా? వైస్ ఛాన్సలర్ ఇస్తే పెట్టలేవా? ఏంది మాట్లాడేది? నాకు అర్థం అవడంలే. ఏం మాట్లాడుతూ ఉండవు? దొంగతనాలు అయితే డబ్బులు రావాలంటే కేసు కట్టవా?